ఇక తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దిల్సుఖ్ నగర్లోని క్వాక్ క్లినిక్ పై దాడి చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. క్లినిక్ కు సంబంధించిన గోడౌన్లో సోదాలు చేశారు. గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన శాంపిల్ మెడిసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ అధికారుల దాడుల్లో 52 రకాల శాంపిల్స్ మెడిసిన్స్ పట్టుబడ్డాయి. యాంటీబయోటిక్స్, యాంటీ అల్సర్ డ్రగ్స్, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్, యాంటీ ఫంగస్ డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణలో ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వరుసగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు చూసినట్టయితే అక్రమ గోదాంలో కూడా షాంపిల్ మెడిసిన్ ను పెద్ద ఎత్తున నిల్వ ఉంచినటువంటి గోదాములపై సోదాలు అమ్మకానికి ఉంచినటువంటి షాంపిల్ మెడిసిన్ భారీ మొత్తంలో కూడా స్వాధీనం చేస్తున్నారు. దిల్సుఖ్నగర్ లో ఉన్నటువంటి క్వాక్ క్లినిక్ పై దాడి చేసినటువంటి అధికారులు అక్కడ ఏదైతే డాక్టర్లకు షాంపిల్ అయ్యాల్సినటువంటి కంపెనీ మెడిసిన్ ను విక్రయిస్తున్న నేపథ్యానికి గమనించారు. ఇక్కడ సంగారెడ్డిలో చూసినట్లయితే కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో విక్రయానికి నిల్వ ఉంచినటువంటి గోదాములపైన సోదాలు నిర్వహించారు. మొత్తం ఈపీఏ అధికారుల సోదాలు 52 రకాల షాంపిల్ మెడిసిన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్ తో పాటు యాంటీ అల్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీ హైపర్టెన్సివ్ అటువంటి వ్యాధులకు వినియోగిస్తుంటారు. కానీ ఇది కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఫ్రీగా మాత్రమే డాక్టర్లకు ఇస్తారు. కానీ దీన్ని డబ్బులకు ఆర్ఎంపీ డాక్టర్ల లాంటి వాళ్ళకు విక్రయిస్తూ కూడా డబ్బులు పెద్ద ఎత్తున పోగేస్తున్నటువంటి కొంతమంది ఈ ముఠాకు సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి అక్రమ గోదాములపై టీసీఏ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు కోరుతా ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రస్తుతం వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఇలాంటి మెడిసిన్ వల్ల కూడా షాంపిల్ మెడిసిన్ డైరెక్ట్ గా వాడినట్టయితే రోగులకు రోగం తగ్గడం కంటే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోదాలు నిర్వహించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో ఇలాంటి పెద్ద ఎత్తున కూడా నకిలీ గోడామ్స్ కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి సమాచారం ఉన్నా ప్రజలు మాత్రం ఖచ్చితంగా డీసీ అధికారుల సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు.